ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో పాటు ఎన్నికల హామీలపై చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా పనితీరుపై చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా సమీక్షించడంతో పాటు పీసీసీ చీఫ్ మంత్రులతోనూ కేసీ వేణుగోపాల్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో పాటు ఎన్నికల హామీలపైన చర్చిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకరు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ వీళ్ళంతా కూడా సమావేశానికి, దామోదర రాజనరసింహ వీళ్ళంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. సంస్థాగత వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయి, పార్టీ తీరుతెన్నులు ఏ రకంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ పరంగా బలోపేతం చేయాల్సినటువంటి నిర్ణయాలపై చర్చించడం, దానిపై నిర్ణయాలు తీసుకోవటం ఇది ఒక అంశం కాగా, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ఏ రకంగా ఉంది, ఎన్నికల హామీల తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా శాఖల వారీగా పనితీరు ఏ రకంగా ఉంది, మంత్రులకు ఉన్నటువంటి సమస్యలేంటి, మంత్రులు ఆయా హామీలను కానీ విధానాలను అమలు పరిచే విషయంలో ఎదురవుతున్నటువంటి సమస్యలేంటి, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీసుకోవడం పాటు అనేక మార్గాల ద్వారా అధిష్టానానికి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మదింపు చేసుకుని ఇటు మంత్రులు ఇచ్చే సమాధానం, మంత్రులు చేసే వివరణ, అదేవిధంగా వాళ్లకున్నటువంటి సమాచారాన్ని బ్యారేజ్ చేసుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు గాను ప్రత్యేకంగా వీరందరినీ కూడా ఈరోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ప్రారంభోత్సవానికి చాలా కీలకమైన నేతలు ఆహ్వానించినప్పటికీ కూడా మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సమావేశానికి రావాలని చెప్పి కూడా కోరడంతో వీరంతా కూడా ఢిల్లీకి వచ్చారు. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో వారి పనితీరును చర్చించి వారితో మాట్లాడిన తర్వాత కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు అవసరమైతే శాఖల మార్పులు కూడా పై కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్థికంగా ఖజానాను ఏ రకంగా వనరులను సమకూర్చుకోవాలి, వీటన్నిటిపై కూడా చర్చించి ఒక దిశానిర్దేశం ఇచ్చేందుకు గాను పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా కీలక సమావేశం కాబోతుంది. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత సంప్రదాయంగా పీసీసీ కార్యవర్గాన్ని తన యొక్క కార్యవర్గాన్ని, తన జట్టును నియామకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిపై కూడా చర్చించి ఏ రకంగా క్షేత్రస్థాయిలో నియామకాలు ఉండాలి, వీటికి ఉన్నటువంటి పారామీటర్స్ ఏ రకంగా ఉండాలి, అంటే విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, వీటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా కీలక సమావేశంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా పెండింగ్ లో ఉంది. ఒక్కొక్క మంత్రి 2-3 శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపై కూడా సమగ్రంగా చర్చించి దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇచ్చే వివరణ, దాంతోపాటు మంత్రుల యొక్క వివరణ, వారి యొక్క ఇబ్బందులు, సమస్యలు వీటన్నిటి కూడా మదింపు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా